హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ అయిన కరకరలాడే క్రిస్పీ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సింది ఒక బౌల్లో కొద్దిగా బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, ముందుగా 10 నిమిషాల ముందు నానబెట్టిన శనగపప్పు ఇందులోకి వేయాలి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని రెండుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా పసుపు యాడ్ చేసి మెత్తగా పేస్ట్గా రుబ్బుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని పిండిలోకి వేసి మంచిగా కలపాలి. ఈ కలిపిన పిండికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. వీటన్నిటిని మంచిగా కలిపిన తరువాత కొన్ని నువ్వులు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఈ పిండిలోకి వేసి మంచిగా కలపాలి. సెమీ సాలిడ్ ముద్దగా కలపాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ ముద్దను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీద ఆయిల్తో గ్రీస్ చేసి చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ప్యాన్ మీద ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన ప్యాన్ మీద మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టాలి. ఈ హోల్స్ ఎందుకు పెడతాము అంటే ఆ హోల్స్లోంచి ఆయిల్ లోపలికి వెళ్ళి మంచిగా సర్వపిండిని ఫ్రై చేస్తుందన్నమాట. అందుకనే ఈ హోల్స్ పెడతాము. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే మన కరకరలాడే క్రిస్పీ సర్వపిండి రెడీగా ఉంటుంది. ఒకవేళ సర్వపిండి మనకు ఇంకో సైడ్ ఫ్రై అవ్వకపోతే దాన్ని తిరిగి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మన తెలంగాణ స్పెషల్ అయిన కరకరలాడే సర్వపిండి సిద్ధం.